సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి ఫలితాల అంచనా మీద వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ రోజు మరో చరిత్ర సృష్టించబోతున్నామని, మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా పనిచేసిన ఐపాక్ కార్యాలయాన్ని సీఎం జగన్ రీసెంట్గా సందర్శించారు. విజయవాడలోని బెంచ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఐపాక్ కార్యాలయానికి వచ్చిన ఆయన సుమారు అరగంట సేపు గడిపారు. ఐపాక్ ప్రతినిధులను అభినందించి సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. 2019 ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలను దక్కించుకుని వైసీపీ చారిత్రాత్మక విజయం సాధించిందని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ దఫా అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయ పతాకం ఎగరవేసి వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని, ఫలితాలు వెల్లడైన తర్వాత దేశం మొత్తం మన వైపు చూస్తుందని సీఎం జగన్ చెప్పారు. 59 నెలలుగా సంక్షేమ పథకాలు, సుపరిపాలనతో ప్రజలకు మంచి చేశామని, రాబోయే 5 ఏళ్లలో ఇంకా ఎక్కువ మేలు చేద్దామని ఆయన చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఐపాక్తో ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు. గత ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తొలి ఏడాదిలో మేనిఫెస్టోలోని హామీల్లో 90% అమలు చేశారు. మొత్తం మీద 5 ఏళ్లలో 99% హామీలను అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా వివక్ష, లంచాలకు తావు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. సంక్షేమ ఫలాల ద్వారా 59 నెలల్లో పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా 2.5 లక్షల కోట్లు జమ అయినట్టుగా ఆయన చెప్తున్నారు. నాన్ డీబీటీ రూపంలో మరో 1,80,000 లక్షల కోట్ల వరకు ప్రయోజనాన్ని చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. అయితే మోడీకి నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో ఖచ్చితంగా జగనే రాబోతున్నారని, 95 పైగా సీట్లు జగన్కి మళ్ళీ రాబోతున్నాయని వర్గాల సమాచారంగా చెప్తున్నారు.